విశాఖ ఉక్కు ప్లాంట్ను పూర్తిగా దివాలా తీయించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మండిపడ్డారు. పారిశ్రామికవేత్త నవీన్ మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ను కాపాడుకోకుండా అనకాపల్లిలో పెట్టించడం ఎంతవరకు సమంజసమని రాఘవులు ప్రశ్నించారు. నవీన్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనుకుంటే రాయలసీమ లేదా నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేయాలని రాఘవులు సూచించారు. అలా కాకుండా విశాఖ ప్లాంట్ను దెబ్బతీసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్లని రాఘవులు విమర్శించారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయనిపిస్తోందని నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. కాబట్టి అప్పుడు అదాని, ఇప్పుడు అదాని, అప్పుడు అదే కాంట్రాక్ట్, ఇప్పుడు అదే కాంట్రాక్టులు, అప్పుడే కీలకమైన అధికారులు వాళ్ళు మరి ఏం మార్పు వచ్చినట్టు? జగన్మోహన్ గారు వెళ్ళి చంద్రబాబు గారు వస్తే అది పెద్ద మార్పు అని చెప్పేసి అనుకోం. ఇందుకు ఒక 3 ఉదాహరణలు చెప్తాను. మొదటిది అదాని కుంభకోణం. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్ ఛార్జీలు పడే పద్ధతిలో 7000 మెగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒప్పందం సెక్కితోటి చేసుకున్నారు. అదాని నుంచి ముడుపులు పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. సెక్కితో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి 1,00,000 కోట్ల రూపాయల భారం పడే ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? గతంలో సెక్కితోటి ఒప్పందం చేసుకునేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటప్పుడు మేము సిపిఎం